అలా నేను సిఎస్ రావు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సంవత్సరం దాటిపోయింది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నియమించినటువంటి లా ఆఫీసర్స్ జ్యుడిషియరీలో వాళ్లే పీపీలుగా కొనసాగుతున్నారు అనేది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి క్యాడర్ లబోదిబోం అంటున్నారు. మరి దీన్ని చేయాల్సినటువంటి వాళ్ళు ఎందుకు సరి చేయలేకపోతున్నారు? ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు సెట్ చేయలేరు కదా. ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతను ఆ ఎక్స్పర్సన్స్ వై పర్సన్స్ నెరవేర్చాలి. కానీ ఆ దిశగా ఆలోచించకపోవడంతో ఇవాళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాసనలే జ్యుడిషియరీలో కనిపిస్తూ ఉన్నాయి అనేది తెలుగుదేశం పార్టీ కోర్ క్యాడరు భావిస్తోంది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లోనే ఒక న్యూస్ వైరల్ అవుతుంది. చాలా రోజుల నుంచి వైరల్ అవుతుంది. కాకపోతే ఈ పేపర్లో ఇవాళ ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. దాంట్లో కూలంకుషంగా స్పష్టంగా అసలు ఏం జరుగుతుంది జ్యుడిషియరీలో, తెలుగుదేశం పార్టీ ఎందుకు పీపీలు నియమించుకోలేకపోతుంది, ఎందుకు లా ఆఫీసర్స్ నియమించుకోలేకపోతుంది అనేది ప్రస్తావిస్తూ ఈ పేపరు ట్రోల్ అవుతుంది. దాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. అసలు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో జ్యుడిషియరీ వ్యవస్థ ఎలా ఉంది అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. బాబు కేసులకే దిక్కు లేదు, ఇది హెడ్డింగ్ మహానాడు పేపరు. బాబుపై ఇంకా 5 కేసులు కోర్టులోనే పెండింగ్. ఏడాది దాటిన స్పెషల్ పీపీలను నియమించిన నిర్లక్ష్యం. సర్కారు వచ్చినా ఇంకా సిద్ధార్థ రుద్ర సలహాలేనా. జగన్ జమానాలో 5 స్పెషల్ పీపీల నియామకం. బాబు సీఎం అయినా పట్టించుకునే దిక్కులేని ధిక్కారం. లీగల్ వ్యవహారాలపై టీడీపీ న్యాయవాదుల అసంతృప్తి. ఆయన్ను గుడ్డిగా నమ్మితే నష్టపోతారని న్యాయవాదుల హెచ్చరిక. గతంలో ఒక మహిళా న్యాయవాది పేరు సూచించిన డీజీపీ, ఆమె వైసీపీ సానుభూతి పరురాలన్న ఫిర్యాదుతో నిలిపివేయనున్న సీఎంఓ కీలక అధికారి. ఇది మరి మంచి ప్రభుత్వం గురు. దీని పేరుతోటి మారుతి సుబ్రహ్మణ్యం అని నా కొలీగా అనుకుంటున్నాను, అతను రాశాడు. సహజంగా ఏ పార్టీ అయినా గెలిచి ఆ అధినేత సీఎం అయితే ఏం చేస్తారు, తనపై గత సర్కారు బనాయించిన కేసును పరిష్కరించుకునేందుకు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు నియమించుకుంటారు. అసలు అడ్వకేట్ జనరలే వాటిని భుజాన్ని వేసుకొని కావాల్సిన కార్యం పూర్తి చేస్తారు. ఆ కేసులు పరిష్కారం అయ్యే వరకు సీఎంఓ ముఖ్యాధికారి వాటిని పర్యవేక్షిస్తుంటారు. అడ్వకేట్ జనరల్తో నిరంతరం చర్చిస్తుంటారు. గతంలో జగన్ కూడా ఇదే మాదిరిగా చంద్రబాబు కేసులకు సంబంధించి స్పెషల్ జీపీలను నియమించారు. కానీ ఈ మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడుపై గత సర్కారు బనాయించిన 5 కేసులకు సంబంధించి ఒక్క ప్రభుత్వ న్యాయవాదిని నియమించని అద్భుతం టీడీపీ న్యాయవాదులను నోరెళ్లబెట్టిస్తుంది. ప్రభుత్వ న్యాయ పెద్ద నిర్లక్ష్యం ఆశ్చర్యపరుస్తుంది. అంటే కేసుల వాదన విషయంలో సీఎంకే దిక్కు లేదంటే సర్కారు ఏరికోరి నియమించుకున్న ప్రభుత్వ న్యాయవాద పెద్ద ఏం చేస్తున్నట్టు, ఎక్కడున్నట్లు, ఏమిటి ధిక్కారం, ఎందుకు ఈ నిర్లక్ష్యం? బహుశా మంచి ప్రభుత్వం అన్న చులకన, ఏమీ చేయరన్న ధీమానా? ఇది ఇప్పుడు సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. కానీ ఇప్పటి వరకు ఆ కేసుల పరిష్కారం కోసం ఒక్క ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని కూడా నియమించకపోవడం ఆశ్చర్యం. నిజానికి 5 కేసులకు 5 ప్రత్యేక న్యాయవాదులు నియమించాలి. వీటిని అడ్వకేట్ జనరల్ సమీక్షించి సమర్థులైన న్యాయవాదులను నియమించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు కేసుల కోసం ఒక్క న్యాయవాదిని కూడా నియమించకపోవడం, చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రభుత్వ న్యాయవాదులను నియమిస్తూ న్యాయ వ్యవస్థను నడిపిస్తున్న కీలక వ్యక్తికి ఎంత స్వేచ్ఛ, చనువు ఇచ్చారో అర్థమవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లేదా చంద్రబాబు నాయుడు ఆయనపై ఎంత గుడ్డిగా నమ్మకం పెట్టుకున్నారన్నది అర్థమవుతుంది అంటున్నారు. ఎంతోమందికి ఏజీ, జీపీ, పీపీ, ఏపీపీ ఉద్యోగాలు ఇచ్చే ఒక సీఎం కేసుకే దిక్కు లేకపోతే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? ఎవరైనా సీఎం నా కేసు కొంచెం పట్టించుకోండి, నా కేసు ఏమైంది అని అడుగుతారా? ప్రభుత్వ కీలక న్యాయవాదే వాటికి బాధ్యత తీసుకొని పూర్తి చేయాలి. కానీ ఈ మంచి ప్రభుత్వంలో అంతా రివర్సే. స్వయంగా సీఎం గారే తన కేసులో న్యాయవాదులను ఎప్పుడు నియమిస్తారని బేలగా ఎదురు చూడాల్సిన దుస్థితి.
ఎక్కడో ఢిల్లీలో ఉన్న సిద్ధార్థ లోద్రా సలహాలు అడగాల్సి వస్తుంది. దీన్ని బట్టి ప్రభుత్వ న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతోంది, చంద్రబాబు ఇచ్చిన అలుసును ఏ స్థాయిలో నిర్లక్ష్యపరుస్తున్నారో అర్థమవుతుంది అని గత 5 ఏళ్ల కాలంలో జగన్ సర్కారుపై న్యాయ సవరణ చేసిన ఓ టీడీపీ న్యాయవాది వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉండగా అని చెప్పి కంటిన్యూషన్లో ఉంది. సో ఇక్కడ వారికి న్యాయం చేయరా నాయక. జగన్ జమానాలో పార్టీ నేతలపై జరుగుతున్న యథేచ్ఛ అరెస్టులను గమనించిన చంద్రబాబు నాయుడు గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో లీగల్ సెల్ నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నందున లీగల్ సెల్ చురుకుగా ఉండి పార్టీని కాపాడాలని అభ్యర్థించారు. ఆ తర్వాత ఉండవల్లిలోని తన నివాసంలో కూడా అలాంటి సమావేశాలు నిర్వహించారు. వాటికి హాజరైన సీనియర్ న్యాయవాదులు తమ శక్తి మేరకు పనిచేస్తారని బాబుకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత వారంతా పార్టీ ఆఫీసులోని ప్రతిరోజు కూర్చొని కార్యకర్తల కేసులు మానిటరింగ్ చేసి వాటిని ఆయా కోర్టుల్లో వకాలతులు న్యాయం సమరం చేశారు. హైకోర్టు కింది కోర్టులకు సైతం వెళ్ళి వాదించేవారు. అర్ధరాత్రి సైతం పోలీసు స్టేషన్లకు వెళ్ళి కార్యకర్తలకు న్యాయం చేసి అండగా నిలిచారు. అప్పట్లో ఇప్పుడు ప్రభుత్వ న్యాయ పెద్దగా అవతారం ఎత్తిన వారెవరు భూతత్వం వేసి వెతికినా ఎక్కడా కనిపించలేదని, బాబుకి ఇచ్చిన మాట కోసం తామే పోరాడామని టీడీపీ లాయర్లు గుర్తు చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు నాడు ఆ సమావేశంలో జూనియర్ న్యాయవాదుల ఖర్చుల కోసం నెల జీతాలు ఏర్పాటు చేస్తామని చెప్పినా వారంతా దానిని తిరస్కరించి సొంత ఖర్చులతోనే పార్టీకి పనిచేశారు. ఆ విధంగా సీనియర్ న్యాయవాది బివి లక్ష్మీనారాయణ, దొడ్డాల కోటేశ్వరరావు, గూడిపాటి లక్ష్మీనారాయణ, బొద్దులూరు వెంకటేశ్వరరావు, హరిబాబు వీళ్ళంతా పనిచేశారు. సో జగన్ లాయర్లే దిక్క ఇప్పుడు ప్రభుత్వానికి కూడా అనేది ఇక్కడ క్లోజర్లో చూడొచ్చు. మంచి ప్రభుత్వం నియమించినటువంటి ప్రభుత్వ న్యాయ పెద్ద తీరును ఇటీవల ఓ సీనియర్ న్యాయవాది ప్రభుత్వ దృష్టికి సాక్ష్యాధారాలతో సహా తీసుకెళ్లినట్టు సమాచారం. సుప్రీంకోర్టులో జగన్ నియమించుకున్న 2 న్యాయవాదులనే మన ప్రభుత్వ న్యాయ పెద్ద కూడా తన కేసులో నియమించుకున్న విషయాన్ని ఆయన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. జగన్ సిబిఐ కేసులు, ఓబులాపురం మైనింగ్ కేసులను ఢిల్లీకి చెందిన పరమాత్మ సింగ్, మాధుర్ జైన్, మయాంక జైన్లు వాదిస్తుంటారన్న విషయం తెలిసింది. అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ న్యాయ పెద్ద సైతం సుప్రీంకోర్టులో తన కేసుకు అదే పరమాత్మ సింగ్, మయాంక్ జైన్ను నియమించుకున్నారన్న సుప్రీంకోర్టు రికార్డు ప్రొసీడింగ్స్ను ఆ సీనియర్ న్యాయవాది ప్రభుత్వంలోని ఓ కీలక నేతకు సూచించడంతో ఆయన సైతం నోరెళ్లబెట్టారట. ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో న్యాయశాఖ. బాబు కేసులకి దిక్కులేదు. ఒత్తిళ్లు వస్తుండటంతో కొద్ది నెలల క్రితం టీడీపీ డీజీపీ గొల్లపూడి కళ్యాణి అనే న్యాయవాదిని సీఎం కేసులకు స్పెషల్ జీపీగా నియమించాలని హోంశాఖ కార్యదర్శిగా ప్రొసీడింగ్స్ పంపారట. ఆ విషయం బయటకు పొక్కడంతో ఆమె వైసీపీ సానుభూతి పరురాలంటూ టీడీపీకి చెందిన సీనియర్ న్యాయవాదులు సీఎంఓ కీలక అధికారికి ఫిర్యాదు చేశారట. దాంతో అప్రమత్తమైన సదరు అధికారి హోంశాఖ కార్యదర్శికి ఫోన్ చేసి డీజీపీ ఇచ్చిన ప్రొసీడింగ్స్ నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. అసలు డీజీపీకి ఆ మహిళ పేరు ఎవరు సిఫారసు చేశారన్న చర్చ ఇప్పుడు నడుస్తుంది. ఇది స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన కేసుల దయనీయ గాథ. ఏడాది దాటినా తన కేసులోనే ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు నియమించుకోలేని నిస్సహాయత, నియమించకపోయినా ఏమీ అనలేని అతి మంచితనం, తాను నియమించిన న్యాయ పెద్దనే తన పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న చర్యల కొరడా జులిపించలేని మెతకతనం మన మంచి ముఖ్యమంత్రి, మన మంచి ప్రభుత్వాన్నేనని టీడీపీ లాయర్లు బోలెడు సానుభూతి ప్రదర్శిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, పాత ఏజీపీలకి ఇంకా లక్షల ఫీజులు. యాక్చువల్గా నాకు కూడా లిస్ట్ వచ్చింది ఎవరెవరికి లక్షల ఫీజులు ఇస్తున్నారనేది. నా దగ్గరికి కూడా లిస్ట్ వచ్చింది. ఆ లిస్టు డిస్ప్లే చేస్తాను. కాబట్టి ఈ లక్షల ఫీజులు ఎవరెవరు చెల్లిస్తున్నారు లిస్టు దాదాపు 80 మంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే ఉన్నారు. జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా వైసీపీ ప్రభుత్వం నియమించిన ఏజీపీలు కేసు ఫీజుల పేరిట ఇంకా ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న వైనం ప్రభుత్వ న్యాయబద్ధ నిర్లక్ష్యం నిలువెత్తు నిదర్శనమని టీడీపీ లాయర్లు విమర్శిస్తున్నారు. వీరిలో ₹1,00,000 నుంచి ₹5,00,000 ఫీజులు తీసుకుంటున్నటువంటి వారి సంఖ్య బోలెడు. వీరంతా 3 నెలల నుంచి 11 నెలల కాలంలోనే ఇంత సంపాదించిన విశేషం. అదే వారిని తొలగించి వారి స్థానంలో ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం పనిచేసిన వారిని నియమిస్తే మా పార్టీ వాళ్లే ఆ లబ్ధి పొందేవారు కదా. ఆ పని చేయకుండా ఇంకా పాత వారినే కొనసాగిస్తున్నారంటే మా ప్రభుత్వం న్యాయ పెద్దకు పార్టీ పట్ల ఏం అంకిత భావం, చిత్తశుద్ధి ఉందో మీరే చెప్పండి. అసలు ప్రభుత్వం మాదిరిగానే వైసీపీ నియమించిన వారితో, అసలు ప్రభుత్వం మారగానే వైసీపీ నియమించిన వారితో రాజీనామా చేయించాల్సిన బాధ్యత ఆయనకు లేదా? నిజంగా పార్టీ కోసం పనిచేసే వారైతే అంత నిర్లక్ష్యంగా ఉంటారా?
చంద్రబాబు లోకేష్ పై రోజు ఎదురుదాడి చేస్తున్న వైసీపీ నియమించిన వారినే ఇంకా కొనసాగిస్తారా? ఇదంతా దేవతా వస్త్రాల కథలా ఉంది అని టీడీపీకి చెందిన ఒక సీనియర్ న్యాయవాది వ్యాఖ్యానించారు. సో ఇప్పటికి కూడా ఏజీపీలుగా జీపీలుగా వాళ్లే ఉన్నారు, వైసీపీ వాళ్ళే చాలా చోట్ల. ఇక్కడ చూడండి, వజ్జా శ్రీనివాస్, రవి యాదవ్, శాఖమూరి రేవతి, కిషోర్, గోపి వంటి న్యాయవాదులు కొన్నేళ్ల పాటు పార్టీ ఆఫీస్ కేంద్రంగానే కార్యకర్తలకు న్యాయ సహాయం చేశారు. వీరిలో ఎవరూ పార్టీ నుంచి నయా పైసా తీసుకోకపోవడం విశేషం. అయితే వీరికి ప్రభుత్వం వచ్చిన వెంటనే జీపీలు, స్టాండింగ్ కౌన్సిల్ ఇస్తారని భావించిన 8 నెలల వరకు వారికి దిక్కు లేకపోవడం ఇంకో ఆశ్చర్యం. పార్టీ కోసం పోరాడిన న్యాయవాదులకు జరుగుతున్న అన్యాయంపై మహానాడులో న్యాయం ఎక్కడ నాయక అన్న కథను వెలువడిన తర్వాతనే వారిలో కొందరికి నామమాత్రపు పదవులు ఇచ్చారు. అందులో మిగిలిన వారికి ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకపోవడం మరో వైచిత్రం. ఇక వీరిలో రోజు పార్టీ ఆఫీస్కు రాకపోయినా రాజమండ్రికి చెందిన ముప్పాళ్ళ సుబ్బారావు లాంటి లాయర్లు కూడా జగన్ సర్కార్పై లీగల్ వార్ చేశారు. కాగా సుబ్బారావు పేరు ఇప్పటికీ మానవ హక్కుల కమిషన్కు నాన్ జ్యుడిషియల్ మెంబర్గా సిఫార్సు చేసినప్పటికీ ఇంకా చైర్మన్ నియమించినందున అన్నీ కలిపి ఒకేసారి నియమిస్తామని సీఎంఓ కీలక అధికారి ఒకరు సెలవిచ్చారట. మరొక ప్రభుత్వ న్యాయ పెద్ద మీకు ఎమ్మెల్సీ రాజబాబు కేసులో లీగల్ అసిస్టెంట్గా ఉన్నందున ఇవ్వడం కుదరదని సెలవిచ్చారు. అయితే ఈ కేసులో పీపీని కాదని కేవలం అసిస్టెంట్ ప్రాసిక్యూషన్ మాత్రమేనని బదులుగా సరే చూద్దామని సెలవిచ్చినట్లు సమాచారం. అయితే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వీరిలో ఒక 6 డజన్ సీనియర్ న్యాయవాదులను చంద్రబాబు పేర్లతో పలకరించి వారితో చర్చించేవారు, ప్రత్యేకంగా పిలిచి మాట్లాడేవారు. పాపం అదే వారికి శాపంగా మారిందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. మా గవర్నమెంట్లో లీగల్ వ్యవహారాలు చూసే ఓ పెద్ద మనిషికి ఇవన్నీ నచ్చవు. బాబు గారితో ఎవరైనా నేరుగా మాట్లాడే వారు ఉంటే వారిని కత్తిరించేస్తారు. బాగా వాదించగలిగే శక్తి ఉన్న వారిని కూడా బాబుకు దూరం చేస్తారు. ఆయన కొత్త వారిని బాబు దగ్గరకు రానివ్వరు. ఫలానా లాయర్ బాగా పనిచేశారని బాబు గారు మెచ్చుకుంటే ఇక ఆయన పని ఆ రోజుతో అయిపోయినట్లే లెక్క అని ఓ సీనియర్ న్యాయవాది అసలు విషయం వెల్లడించారు. సరే, మొత్తం సుబ్రహ్మణ్యం అనే అతను నా కొలీగే స్టడీ చేసి రాశారు. ఈ లీగల్ దాని మీద చాలా కాలంగా నడుస్తుంది, సంవత్సరం అయిపోయింది గవర్నమెంట్ మారిపోయి. కేసులు అప్పట్లో అక్రమంగా పెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్రమంగా కేసులు పెట్టి ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు. ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్, నేను కూడా ఒక బాధితుడిని, నా మీద కూడా కేసు ఉంది. ఆయన ఏదో గ్రాఫ్ల గురించి మాట్లాడుకుంటున్నారని న్యూస్ ఇచ్చినందుకే నా మీద పెట్టారు, అంతకుమించి నేరం లేదు దాంట్లో. కానీ ఇలాంటి వాళ్ళు దాదాపు వేలల్లో ఉన్నారు. ఈ కేసులన్నింటినీ రద్దు చేయించాల్సిన బాధ్యత ఎవరైతే ఇప్పుడు ఆ ఆర్టికల్లో రాశారో న్యాయ పెద్ద, ఆ పెద్ద చూసుకోవాలి. ఆయనేమో పట్టించుకోవట్లా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ చెప్పలేరు కదా. న్యాయ పెద్దను నియమించినప్పుడు ఆ న్యాయ పెద్ద మొత్తం పైనుంచి కింద వరకు ప్రక్షాళన చేయాలి. అది చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు ఆయన. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లను అరెస్ట్ చేస్తే కేసుల్లో వాళ్ళకి ఈజీగా బెయిల్స్ వచ్చేస్తున్నాయి, ముందస్తు బెయిల్స్ తీసుకొచ్చుకుంటున్నారు. అంటే పటిష్టంగా న్యాయ వ్యవస్థ లేదు తెలుగుదేశం పార్టీది అనేది అర్థమవుతుంది. మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత చంద్రబాబు గారు ఎవరికైతే అప్పచెప్పారో ఆ న్యాయ పెద్ద తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన చూసుకోవాలి కదా. ఆయన చూసుకోకపోతే ఇలాంటి విమర్శలే వస్తాయి. చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు కొంతమంది నా ఇంటర్వ్యూలో చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళంటే, పగలు టీడీపీ, రాత్రి తాడేపల్లి అని నాకు కొంతమంది గురించి చెప్పేవాళ్ళు. దయచేసి ఆ విధంగా చేయకుండా, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటువంటి కార్యక్రమాలు చేయకుండా న్యాయ వ్యవస్థని ప్రక్షాళన చేస్తే ప్రభుత్వం కూడా అబాసుపాలు కాకుండా ఉంటుంది. ప్రజలు మళ్ళీ 2029లో ఇంకోసారి ఎన్నుకునేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే కోర్టుల్లో కేసులు వీగిపోతుంటే అది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. సో కాబట్టి ఆర్టికల్లో రాసినటువంటి అంశాలు చాలా వరకు కరెక్టే. ఆ లిస్టు కూడా ఎవరెవరు ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటూ లక్షలాది రూపాయలు తీసుకుంటున్నారో ఫీజుల రూపంలో, ఆ లిస్టు కూడా ఉంది. మరి దీన్ని వెంటనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.